వివరాలు అందించారు. ఇక డిబేట్‌లో ఇదే విషయానికి చర్చకొస్తే బాలుగారు, బీఆర్ఎస్ పార్టీ ముందుగా 25 సంవత్సరాల రజతోత్సవ సభ జరుపుకుంటున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మీలాంటి చాలా థ్యాంక్ యూ. మంది నాయకులు మొదటి నుంచి పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీని నమ్ముకొని ఉద్యమ కాలంలో గాని, లేదు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా చాలా మంది నాయకులు ఆ పార్టీలోనే ఉన్నారు. రేపు రజతోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా ఆ సభకి వెళ్ళదలుచుకున్నారు కాబట్టి ఎలా జరగబోతోంది? దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా చేసుకునే విధంగా కనీవిని ఎరుగని విధంగా ఈ సభను జరుపుకోబోతున్నామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితిలో మీరేం చెప్పబోతున్నారు? యాహ్! చాలా సంతోషం విజిత గారు. ముందుగా యోటివి ప్రేక్షకులకు మరియు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిజంగా ఇందాక రవి గారు చూపించిన వీడియో చూస్తే గనుక చాలా సంతోషంగా ఉంది. ఇందాక లైవ్‌లో మీ యోయో టీవీ వాళ్ళు వేస్తున్న విజువల్స్ చూస్తే గనక నిజంగా అసలు ఒక పార్టీ 25 సంవత్సరాల వసంతాలు ఎంత అద్భుతంగా జరుపుకుంటుందనేది చూస్తే గనుక నిజంగా గుండె ఉప్పొంగిపోతుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ యోయో టీవీ యాజమాన్యానికి. చాలా అద్భుతమైన లైవ్ పెట్టారు ఇందాక. చాలా ఆనందం, ఉత్సాహం ఉంది. ఇప్పుడే వెళ్ళాలన్న ఉత్సాహం ఉంది. సో మాకున్న పార్టీ కమిట్మెంట్స్ తోని రేపు పెద్ద ఎత్తున మా కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద ర్యాలీగా బయలుదేరుతున్నాము. నిజంగా ఒక మాలాంటి నిబద్ధత కలిగిన కార్యకర్త ఇప్పటివరకు రవి మనతో మాట్లాడేటప్పుడు మనం ప్లే చేసిన విజువల్స్ మధ్యాహ్నము రికార్డ్ చేసినవి, ఇంకా లైవ్ రాలేదు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది కాబట్టి మీరు అన్నట్టుగా సభకి ఇప్పుడు ఇంకా చాలా కళ వచ్చి ఉంటది, జనాలు వచ్చి ఉంటారు. బట్ అది మధ్యాహ్నం కాబట్టి మనకి ఇంకా అక్కడ ఏం కనిపించట్లేదు. యా మీరు తీసిన షార్ట్స్ చాలా అద్భుతంగా తీశారు. నిజంగా కని విని ఎరగని రీతిలో ఈ దేశం లోపల ఇంత పెద్ద సభ ఎక్కడ కూడా జరగదు అన్నట్టుగా కనబడుతుంది మాకు. నిజంగా ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టే ఒక లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2001గా ఒంటరిగా బయలుదేరిన కేసీఆర్ ఈరోజు యావత్తు దేశాన్ని తెలంగాణ వైపు చూసే విధంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే కేసీఆర్ గారికి నిజంగా మేము చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజున భారత స్వతంత్ర పోరాటం ఎలా ఉందో మాకు తెలియదు. నిజంగా మనము ఆ మహనీయుల గురించి తలుచుకొని వాళ్ళకు మన నివాళులు అర్పించిన తరుణంలో వాళ్ళు చేసిన పోరాటం చూస్తుంటే మాకు చాలా గుండె ఉప్పొంగిపోతుంది. సో అది అప్పట్లో మేము లేము. కానీ మా జనరేషన్ లో ఇప్పుడు మేమున్న తరుణం లోపల ఈ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం జరుగుతున్న తరుణం లోపల చాలా కొద్ది మంది మాత్రమే దీనిలో పాల్గొన్నారు. ఆ పాల్గొన్న వాళ్ళ దాంట్లో మేము ముందు వరుసలు ఉన్నందుకు నిజంగా ఈ అవకాశాన్ని మాకు కల్పించే కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు పదవులు రాకపోవచ్చు, సరే పార్టీ నుంచి గత కొన్నేళ్ళు పనిచేస్తున్నాం, అనుకున్నంత కాకపోయినా, ఆశించినంత రాకపోయినా కానీ ఈ యొక్క ఫీలింగ్ ఇందాక మీరు చూపించిన విజువల్స్ కానీ, చెప్పిన విధానం కానీ, ఆ ఫీలింగ్స్ మేము జన్మలో మర్చిపోలేం. మా నెక్స్ట్ జనరేషన్, తర్వాత జనరేషన్ చాలా గొప్పగా చెప్పే విధంగా ఈ రోజున మాకు కనబడుతుంది. నిజంగా ఇది పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పే అంశం ఇది. ఎందుకంటే ఒక చిన్న వ్యక్తిగా వచ్చి ఇప్పుడు అనంత శక్తిగా ఎదిగి ఈ రోజున తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని దేశం మొత్తంగా ఇప్పుడు ఉన్న బీజేపీ పార్టీ కనుక చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్న పథకాలను ఆదర్శం తీసుకుని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసిన సందర్భంగా ఆ దిశ ఎదిగిన ఈ పార్టీ ప్రస్థానంలో ఎంతో మంది కృషి ఇలా కనబడుతున్నది. నిజంగా ఈ సందర్భంగా కేసీఆర్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ 25 సంవత్సరాల వసంతం అనేది ఈ రోజున, ఎందుకంటే మీరు చూసారు విజిత గారు, మీరు చూస్తున్న తరుణం లోపల కూడా ఎన్నో పార్టీలు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయాయి. చాలా మంది గతంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు అని చెప్పేసి ఒక పార్టీ సందర్భం పెట్టారు. ఎన్నో ప్రాంతీయ పార్టీలు, దేవేందర్ గౌడ్ గారు కావచ్చు, ఆల నరేందర్ గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, కోదండరామ్ లాంటి వారు కావచ్చు, చాలా చిన్న పార్టీ ఎన్నో వచ్చినాయి కూడా కనుమరుగైపోయినాయి. కానీ చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక మహా ఘటోద్గతులు లాంటి వాళ్ళని ఎదుర్కొని ఈ రోజున తెలంగాణ అస్తిత్వాన్ని దేశానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి, ద రియల్ హీరో కేసీఆర్ అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. అతని గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ మట్టి వాసన కలిసిన పార్టీ ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు మనం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అది జాతీయ పార్టీలు అయితే కానీ తెలంగాణ పార్టీలు కావు.
దాంట్లో తెలంగాణ మట్టి వాసన ఎక్కడ కనబడదు, నేషనాలిటీ కనబడుతుంది, వాళ్ళ యొక్క విజన్ వేరేలాగా ఉంటుంది. కానీ మన కోసం ఎట్టికైనా మట్టికైనా మనవాడు ఉండాలి, మన ఇంటి వాడు ఉండాలి అని చెప్పేసి అనుకున్న తరుణం లోపల ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుతుంది, తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు ఇప్పుడున్న తరుణం లోపల చాలా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ 15 నెలల లోపల అనేక విమర్శలు ఎదుర్కొన్న తరుణం లోపల ప్రజలు చాలా స్పష్టంగా క్లియర్ గా ఒక క్లారిటీగా వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణ శ్రీరామ రక్షని నిజంగా ఈ సందర్భంగా మీరు పెట్టిన విజువల్స్ కావచ్చు, మీరు చెప్పిన రవి అక్కడ ఇప్పుడు ప్రజెంట్ గా చూపించిన విధానంగా చాలా సంతోషంగా ఉంది. దాదాపు 10 లక్షల మంది సరిపోయే విధంగా స్టేజ్ ప్రాంగణం వేశారు మేడం. కానీ మీరు ఎన్నడూ చూడని విధంగా ఏది ఎడ్ల బండిలు వేసుకొని ట్రాక్టర్లతోని లారీలతోని బస్సులతోని కార్లతోని సైకిళ్లతోని పాదయాత్రలతోని ఒక పెద్ద ర్యాలీగా ఈరోజున తెలంగాణ నలుమూలల నుంచి సభకు వచ్చే తరంలో దాదాపుగా మాకు ఊహకందని విధంగా అక్కడ జనాభా అయ్యే పరిస్థితి ఉంది. రోడ్లన్నీ ఎక్కడెక్కడ జామ్ అయిపోతే మాకు అధిష్టానం చాలా క్లియర్ గా చెప్పింది. ఎంత తొందరగా వీలైతే అంత నా ముఖ్య నాయకులను తొందరగా బయలుదేరారు. ఏ కొద్ది ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కానీ దాదాపు 10-15 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు చూడండి సభ ఎంత ఫుల్ అవుతుందో, సభకు చుట్టుపక్కల 4 దిక్కులో కూడా రోడ్లు కూడా జామ్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక మేడం ఆ సభ విధానం ఒక సినిమా ఒక బాహుబలి సెట్టింగ్ లాగా మీకు కనబడుతున్నది. అంటే గతంలో ఒక 20 ఏళ్ల కింద మన పొలిటికల్ సభ పెడితే ఒక దశ ఉండేది కాదు, ఒక ఎటువంటి ఒక పద్ధతి నియమాలు లేకుండా ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక సభలు జరిగేది. కానీ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఈ సభలు నిర్వహించడం మొదలు పెట్టిందో ఒక హుందాతనంగా ఒక గ్రాండియల్ గా అంటే ఒక ప్రాంతీయ పార్టీలు చాలా నేషనల్ లెవెల్లో కూడా ఒక అద్భుతమైన సభలుగా నిర్వహించవచ్చు. ఆ ఎన్రోల్మెంట్ కావచ్చు, ఆ ఉన్నతనం కావచ్చు, ఆ గ్రాండియస్ కావచ్చు, ఆ రకంగా మనం చూపించే విధంగా ఈ రోజున నేషనల్ మీడియా సైతం అక్కడ ఒక 2 రోజుల నుంచి అక్కడ ఉంటూ దీన్ని విజువల్స్ గ్యాదర్ కవర్ చేస్తుందంటే మీరు ఊహించవచ్చు. డెఫినెట్ గా కేసీఆర్ గారు ఇందాక రావట్లేదు అన్నారు, డెఫినెట్ గా రేపు వస్తారు. తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశ నిర్దేశం ఇస్తారు. తప్పకుండా ఆ ఉత్సాహంతోని ఆ ఊపుతోని కార్యకర్తలు దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున సారు ఇచ్చే మాట కోసం, సారు ఇచ్చే పిలుపు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళన్న గుండెల్లో గతంలో కనుక కరోనా టైంలో కావచ్చు, తెలంగాణలో ఉద్యమ టైంలో కావచ్చు, అప్పుడు సభ పెడితే సార్ ఒక్క మాట మాట్లాడితే ఆ మాట 4 రోజుల దాకా డిస్కషన్ జరిగేది. అంత అద్భుతమైన వైబ్రేషన్ కలిగిన స్పీచ్ కేసీఆర్ గారి దగ్గర ఉంటది. అదే మళ్ళీ ఉద్యమ నాయకుల్లాగా మళ్ళీ ఆ పోరాట స్ఫూర్తిగా ప్రతిపక్షాల నుండి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలకు ఏ రకంగా రక్షణ ఉంటుందని చెప్పే దిశగా ఒక అద్భుతమైన కంటెంట్ తో ఈ రోజున రేపు రాబోతున్నారు. ఆ రాక కోసం మేము 1000 కన్నులతో ఎదురు చూస్తున్నాం మేడం. డెఫినెట్ గా ఈ సభ నిర్వహిస్తున్న అక్కడ ఉన్న యాజమాన్యాన్ని అందరికీ మీరు కవర్ చేసినాక మీ టీం వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. రైట్. సో బాలు గారు, టీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పడిన తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగా ఎన్నో సవాళ్లు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులు, చాలా అవాంతరాలు ఇవన్నీ కూడా అధిగమించి ఎట్టకేలకు రాష్ట్ర సాధన వచ్చిన తర్వాత సరే దాంట్లో ఆయన పాత్ర ఎంత ఇవన్నీ రకరకాల విమర్శలు వచ్చినా కూడా చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేక పేజ్ ఉంది. అండ్ 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఏమేం చేశారు ఇవన్నీ కూడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పరిస్థితి. కాకపోతే రేపు సభలో ఆయన ఏం మాట్లాడతారు, ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేస్తారు, లేదు పార్టీ నాయకులకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు, ఊహాగానాలు వస్తున్న పరిస్థితిలో ఆయన ఏం మాట్లాడతారనే విషయం నెక్స్ట్ మీతో మాట్లాడతాను. సో కార్తిక్ గారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుపుకుంటుందో రేపు ఎల్కతుర్తిలో, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి వరకు మనం చూసాము, రవి చెప్పినవి, అట్లే ఆ పార్టీ ప్రస్థానం ఏంటి, రేపు రజతోత్సవ సభ ఎలా జరుపుకోబోతున్నాము ఏంటి అనేది బీఆర్ఎస్ నాయకులు బాలు గారు చెప్పిన విషయాలు చూసాము. సో మీరేం చెప్పబోతున్నారు రేపు సభ గురించి? ముందుగా వ్యక్తిగతంగా ఉద్యమంలో మాతో అంటే మేము కూడా ఉద్యమంలో